నమస్తే అండి. ఈరోజు నేను కొర్రలతో బిజీ బెల్లి బాత్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియోకి తీసిన వీడియో అండి, అందుకే పెరుగన్నం కూడా ఉంది. కొర్రలతో చేసుకుంటే ఇలా చాలా బాగుంటుందండి. ఈరోజు మా ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగుందండి. అందులో కాంబినేషన్ నేను రైతా చేశాను. కొద్దిగా నెయ్యి వేసుకొని రైతాతో తింటే చాలా రుచిగా ఉందండి అసలుకి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఇక్కడ ఒక గ్లాసు కొర్రలు, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇవే అండి కొర్రలు. శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని, అంటే మనము కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలండి రైస్కి పెట్టుకునే దానికంటే. పెట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, కావాల్సిన పదార్థాలు: సాంబార్ పౌడర్, కారం, సాల్ట్, కాజు, పల్లీలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, బీన్స్ చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద క్యారెట్, కరివేపాకు, ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ, ఒక ఆలు, ఒక వంకాయ తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా చూపిస్తానండి. ఇప్పుడు టమాటాలు కూడా ఒక 3 తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పప్పు, కొర్రలు ఉడికిపోయాయండి. ఇందులోకి వెజిటబుల్స్ వేసేసుకుందాం. ఫస్ట్ పల్లీలు, వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని, ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ కానీ అలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక విజిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో హాఫ్ ఆయిల్, హాఫ్ నెయ్యి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసానండి. ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొంచెం కలిపి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేసేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. టమాటా మెత్తబడుతుంది. మా రుచికి తగ్గట్టు నేను సాల్ట్ వేసుకున్నానండి. కారం కూడా 2 స్పూన్లు వేసాను. సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసాను. మీ రుచికి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడాలండి. ఇది ఇంగువ, నా దగ్గర ఇంగువ అయిపోయిందండి. లాస్ట్లో చివర్లో కొంచెం ఉంది, అది వేసాను కానీ వీడియోలో కనిపించలేదు. టమాటా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసేసుకుంటున్నాను. కొద్దిగా, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, నానబెట్టేసుకున్నాను. ఇది సాంబార్ పౌడర్ అండి. కావాలంటే కొంచెం బెల్లము, చక్కెర అయినా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇప్పుడు వెజిటబుల్స్ కూడా ఉడికిపోయాయండి. పూర్తిగా ఉడికితే బాగుండదండి, అలా కొంచెం కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది తీసుకొని అందులో వేసేసుకుందాం. ఇది దాల్చిన చెక్క, లవంగాల పొడి అండి. అది కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉందో. మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. కొంచెం చల్లారితే దగ్గరికి అవుతుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను.
కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.